Hariprasadram. Please go ahead. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఏ సినిమా అయినా సరే మనం తీస్తాం కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేది మీడియా వాళ్ళే. సో దీని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమా కథ నా దగ్గరికి సతీష్ గారి ద్వారా వచ్చింది. జబర్దస్త్ యాక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయన చేశారు. కానీ ఆయన చెప్పిన కథ నా నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకి చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకు చాలా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల జరిగింది. సో ఇది చెప్పాలంటే ఇండైరెక్ట్లీ నాకు ఒక సెమీ బయోపిక్ అనుకోవచ్చు, బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అనుకోవచ్చు. ఆ ట్రూ ఈవెంట్స్ ఏంటి అన్నది నేను లాస్ట్ టైం చెప్పాను. చిన్నప్పుడే మా నాన్నగారికి నేను చాలా హైలీ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల ఆస్తి అడగడం జరిగింది. అందరూ ఊర్లో నవ్వారు, నవ్వుల పాలయ్యాను. తర్వాత హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల నాన్న మనకి ఏమి ఇస్తాడనేది తెలుసుకున్నాను నేను. నాన్న మనకి ఇచ్చేది ఒక్క డిఎన్ఏ రూపము, అందము, లేకపోతే జుట్టు, లేకపోతే డబ్బు కాదు. నాన్న మనకి క్రమశిక్షణ ఇస్తాడు, నాన్న మనకి చదువు వాల్యూ చెప్తాడు, నాన్న మనకి టైం వాల్యూ చెప్తారు, నాన్న మనకి ఎంతో 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 నేర్పిస్తాడు. అదే మనకి నాన్నగారికి ఇచ్చే అసలైన ఆస్తి అని ఇందులో ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నేను అందరికీ, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం చెప్తున్నాను. వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, నాన్న నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా అంత కష్టపడండి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించకండి, మీరు స్వయంగా కష్టపడి రండి, తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆశించకండి అని మనం చెప్పి, ఎలాగో మనం ఎంత సంపాదించామో అందరూ ఎంతో కొంత పిల్లలకి ఎలాగో వెళ్తుంది, కానీ చిన్నప్పుడే మీకు ఇస్తున్నామని చెప్పకండి. దానివల్ల పిల్లలు పాడైపోతారు. ఈరోజు మీరు ఎంత పెద్ద బిలియనీర్లు, లక్షల కోట్ల అధికారులు కూడా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తిని 99% డొనేట్ చేసి 1% ఇస్తున్నారు పిల్లలకి. అంటే దాని అర్థం ఏంటి? ఎంత కష్టపడినా, నువ్వు ఎంత కష్టపడ్డావో నీ పిల్లలు కూడా అంత కష్టపడితేనే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే కష్టం విలువ తెలుసుకోకుండా ఎవరికి కూడా ఆస్తి నిలబడదు. ఈ సినిమా ద్వారా నేను ఆ విషయాన్ని తెలియపరచుకున్నాను. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే, శోభమ్మ గారు నాకు, మా మదరు, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా వీక్, సిక్ అయిపోయారు. చెప్పాలంటే నేను హాస్టల్లో పెరగడం వల్ల కూడా నాకు గట్టిగా అమ్మ లేదు, నాకు స్ట్రాంగ్ అమ్మ లేదు అని ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నానో, నాకు చాలా గట్టి స్ట్రాంగ్, అది కూడా అమ్మోరు అంటే నిజంగా అమ్మోరు. ఆవిడికి తెలియని మంత్రాలు లేవు, ఆవిడికి తెలియని భక్తి, ఎంత భక్తి ఉందంటే ఆ పూజకి నాకు కూడా పిలిచారు. నేను సడన్గా చూసి, ఏంటి మీరు ఎలా అని అడిగితే, అంతే మరి అలా అయిపోయింది, నేర్చేసాను అన్నారు. బట్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసి గంట సేపు చదివారు మంత్రాలు. సో ఎప్పుడన్నా నేను ఎక్కడన్నా ఇల్లు కొంటే లేకపోతే ఇంకేదైనా చేస్తే మాత్రం నేను పంతులు గారిని పిలను, అమ్మ చేత పిలిపించేస్తాను. రెమ్యూనరేషన్ కూడా ఉండదు, ఫ్రీ. సో అమ్మ నాకు ఏం చేసింది అంటే, నేను పిలవడం కూడా శోభమ్మని పెట్టుకున్నా, నా నెంబర్లో కూడా శోభమ్మ అని ఉంటుంది. రోజు పిలవడం కూడా అమ్మని పిలుస్తాను, అడగండి కావాలంటే. సో నాకు ఎంత చేశారంటే, ఫస్ట్ నేను రాగానే, అమ్మ ఇది నేను చిన్న సినిమా చేశాను, నాకు ఒక 5 థియేటర్లు ఇవ్వండి మా ఊర్లో, శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటాం కదా అంటే, నువ్వు నోరు మీరా, ముట్టిగా లేస్తాను నీకు, నువ్వు ఎవరనుకుంటున్నావు నా గురించి, నీకు నా గురించి తెలీదు. సిరిసిరి మూవ సినిమా నుంచి మేము డిస్ట్రిబ్యూటర్స్, ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, నేను నీకు సొంత కొడుకులాగా ఈ సినిమా వరకు పెంచుకుంటానంటే తర్వాత కూడా పెంచుకోండి మనం అడుగుతున్నాను. మరి పెంచుకోలేదు తెలీదు. ఇందాక BMW వచ్చింది, అది అడగాలనుకుంటున్నాను, పెంచుకుంటే కనుక. తప్పకుండా ఫ్లైట్ ఎక్కిస్తా, తప్పకుండా. అయితే నాకు 5 థియేటర్లు అడిగితే, ఒక్క మా ఊరు వైజాగ్లోనే ఆల్మోస్ట్ 30 థియేటర్స్ ఈరోజు పేపర్లో పోస్టర్లో కూడా పట్టట్లేదు. అవి అన్ని థియేటర్లు ఇచ్చారు. అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా నైజాం, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, నాకు ఆ ఏరియాస్ పేర్లు కూడా తెలియవు. అవి ఎలాగా అన్ని థియేటర్లు వస్తున్నాయో కూడా నాకు తెలీదు. ఎవరెవరో వాయిస్ మెయిల్స్ పెడుతుంటే, ఇదేంటి ఈ సినిమా ఎలా అయిపోయిందంటే, పబ్లిసిటీ, నీ సంకల్ప బలము, ఇంకా దైవకృప, వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకున్న మంచి మనస్సు, ఎంత కష్టపడుతున్నారంటే చెప్పలేను నేను అసలు ఎంత కష్టపడుతున్నారు నా గురించి. అసలు ఏ సంబంధం లేని నా గురించి ఇంత కష్టపడి ఎన్ని కార్నర్స్ కట్ చేసి ఎంత డబ్బు మిగిల్చారంటే,
నాకు ముట్టిగా లేచి మరి తగ్గించిన ఇవ్వకు ఇది ఇవ్వకు ఇది వద్దు ఇది వద్దు అన్నీ వద్దంటే సినిమా ఎలా రిలీజ్ అవుతుంది అడిగా అవుతుంది నేను చేస్తాను చూడు నేను ఉంటాను నీకు నాకు చెప్పకుండా ఒక్క రూపాయి కూడా ఎటు నుంచి ఏ దారి నుంచి కూడా వెళ్ళకూడదు అని నాకు మొట్టికాయలు వేసి బుప్పు కట్టేసి సో ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ భోజనం చేసామని అడుగుతారు సో నాకు చాలా చాలా నచ్చారు అమ్మ నన్ను ఇలాగే పెంచుకోండి ఆల్రెడీ సినిమా ఇచ్చారు రెండో సినిమా అలా నాకు సినిమాలు ఇవ్వండి కేవలం వచ్చి సినిమా చేసి వెళ్ళిపోతాను నేను నాకు ఇంకేం పెట్టకండి నేను భరించలేను నా వల్ల కావట్లేదు సో వాళ్ళ అబ్బాయి రమణ గారు ఎంత లైక్ చేశారంటే మూవీ చూశారు నా సినిమాని అసలు ఆపట్లేదు అసలు నిన్ను చూస్తే మా ఇంట్లో నన్ను తిడుతున్నారా బాబు అంటే ఎందుకంటే అంటే మీ ప్యాషన్లో నాకు 10% ఉండే చాలని మా అమ్మ తిడుతుంది రోజు అన్నారు ఆయన సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ మై ప్యాషన్ యాక్టింగ్ బాగుందని చెప్పారు నాకు 35 మార్కులు వేశారు నాకు చాలండి 75 అంటండి సో మా డైరెక్టర్ గారిని కూడా అడిగాను నేను నాకు ఎన్ని మార్కులు వేస్తారంటే సార్ మీరు 10-15 చేయండి నేను దాన్ని ఆటోమేటిక్గా 80 చేసుకుంటాను అన్నారు అప్పుడు నిజంగా షూటింగ్ అయితే అడిగాను సార్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ అంటే ఎందుకు సార్ అలా మార్కులు అంటారు ఎప్పుడని అడిగితే నా లైఫ్ అంతా నాకు 35 నుంచి 54 మధ్యలో వచ్చాయండి సినిమాల్లో కూడా అంతే వస్తాయి అనుకుంటాం కదా అంటే లేదు నీ 75 మార్కులు వేస్తానని చెప్పారు ఆయన సో ఇంతటితో నేను ఈ స్పీచ్ ఆపుతున్నాను నాకు ఆపకపోతే నేను రేపు తెల్లవారు వరకు మాట్లాడతాను సినిమా అంటే అంత పిచ్చి నాకు సినిమా అంత ప్యాషను 27 ఫిబ్రవరి ఎల్లుండి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి మీ కొడుకుంటే కొడుకుతో చూడండి తండ్రి ఉంటే తండ్రితో చూడండి కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే ముగ్గురు రండి మీ ముగ్గురు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఆడవాళ్ళు కూడా వస్తారు కదా పిల్లలు కూడా వస్తారు కదా సో ఆటోమేటిక్గా కుటుంబ సమేతంగా వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ సినిమా చూడండి నచ్చకుండా ఉండదు డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు మరి నేను కష్టపడ్డానో నాకు తెలియదు 3వ సారి 4వ సారి చూసినా కూడా నాకు ఏడుపు వస్తుంది మరి రిషి ఏదో చేశాడు గుండెలు పిండిశాడు నాకు సో అమ్మ కూడా నాతో పాటు సినిమా చూసిన తర్వాతే ఇదంతా జరిగింది అంటే నాకు ఇండైరెక్ట్గా మనసులో మార్కులు వేసిన తర్వాత ఇదంతా చేశారు సో దాంతోపాటు ప్రేమ కూడా ఉంది చాలా మంచి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాలాంటి చిన్న ఫస్ట్ టైం వస్తున్న అందులో ఎన్ఆర్ఐస్కి అస్సలు ఏం తెలియదు ఇక్కడ రోడ్డు దాటం కూడా తెలియదు మాకు మా అన్నయ్య అయితే అసలు కొబ్బరి బండం కూడా కొనేవాడు నన్ను సో కారు కూడా మేము బుక్ చేసుకోలేము మాకేం తెలీదు అలాంటి మా చేత దగ్గరుండి ఎంత ధైర్యంగా వచ్చిందంటే ఎంత అసలు బరువు అంతా తగ్గిపోయింది నాకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఇప్పుడు నాకు నీకు పాదాబంధనం చేసుకోవాలని ఉంది కానీ మళ్ళీ కారు అడుగుతానని భయపడతానని ఆడ చేయట్లేదు